విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని దావులూరు, తూములూరు గ్రామాల రైతులను వైసీపీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, దొంతిరెడ్డి వేభారెడ్డి, డైమండ్ బాబులతో కలిసి ఆయన పరామర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రైతులు తమకు వివరించినట్లు చెప్పారు. దీనిని ఆసరాగా తీసుకుని దళారులు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వ కేంద్రాల్లో వరి కొనుగోలును వేగవంతం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్రలో ధాన్యపు రైతు యొక్క ఇబ్బందులు పరిశీలించడం కోసం మేము తెనాలి నియోజకవర్గం రావటం జరిగింది. దావులూరు గ్రామాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ధాన్యం దిగుబడి ఈ సంవత్సరం తగ్గింది. కారణం ఏంటంటే అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల దిగుబడి కూడా విపరీతంగా తగ్గటం. దానితో పాటు ఇవాళ ఉన్న దుస్థితి ఏమిటంటే రైతు యొక్క దుస్థితి, ముఖ్యంగా ధాన్యం పండించినటువంటి రైతు యొక్క దుస్థితి, పేరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టారు తప్ప కొనుగోలు దగ్గర సక్రమంగా జరగటం లేదు. పౌర సరఫరాల శాఖ ధాన్యపు రైతుని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే మేము ఇప్పుడే ఒక రైతు సేవా కేంద్రం, వారి భాషలో, మా భాషలో రైతు భరోసా కేంద్రం వెళ్ళి పరిశీలన చేశాం. అక్కడ ఆ ప్రాంతంలో సుమారుగా 5020 టన్నుల పంట పండే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ 8 రోజుల్లో వారు కొన్నది 217 టన్నులు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్రలో